गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। नमो दक्षिणामूर्तिपरब्रह्मणे नमः। आदिशंकरपरब्रह्मणे नमः। मानवरामकृष्ण गुरुदेवताये नमो नमः। గురువు త్రికాలు మూడు కాలాల్లో కూడా పనిచేయగలిగిన మహాశక్తి స్వరూపం. అలాగే అమ్మవారి యొక్క రూపాల్లో మందాకిని అన్నపూర్ణ అనేటువంటివి జంటలు. ఈ రెండిట్లో కూడా అన్నపూర్ణాదేవి ఏమో మనకి సంబంధించిన భోజన ప్రాంతులన్నీ చూస్తుంది. అన్నపూర్ణాదేవి మందాకిని ఏమో స్వర్గానికి సంబంధించిన భోజనాలు అన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఒకసారి ఏం జరిగిందంటే గందరగోళం, 60,000 మంది ఒక్కసారి చనిపోయారు భగవద్ వంశం వాళ్ళు. చనిపోతే అక్కడ వాళ్ళకి భోజన సమస్య ఏర్పడింది. ఒక్కసారి మనమైనా ఒక గుంటూరు 60,000 మంది వెళ్ళిపోవనుకో అక్కడ భోజనం కష్టం అవుతుంది. అలా అక్కడ స్వర్గంలో సమస్య వచ్చింది, ఇక్కడ కాదు. వచ్చినప్పుడు భగీరథుడు అక్కడ సమస్యను ప్రయత్నం చేశాడు, సాల్వ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ వాళ్ళని ఉద్ధరింపజేయడానికి ప్రయత్నించాడు. అయితే ఈ విశిష్టత ఏంటంటే అన్నము ప్రాణము, ప్రాణము లేకపోవడం, ఈ రెండు జంటలు. ఎప్పుడు కూడా దేవతా శక్తులు ఎలా ఉంటాయంటే స్త్రీ పురుషుడు, ప్రకృతి పురుషుడు జంటలుగా ఉంటాయి. నార్త్ పోల్ సౌత్ పోల్. నువ్వు అయస్కాంతం తీసుకుని ఎన్ని ముక్కలు చేసినా నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు ఉంటాయి. ఒక దేవత ఎక్కడా ఉండదు. ఒక దేవత ఉంది అంటే దేవత కాదని. కాబట్టి ఎప్పుడు కూడా జంటలుగా ఉండే దేవతలు, ఒకటి ఆకర్షిస్తుంది, ఒకటి వికర్షిస్తూ ఉంటుంది. ఈ రెండు మనకి పురుషుడిగా శివుడిని చెప్తే మనకి నెగిటివ్ ఫోర్స్గా గాయత్రిని చెబుతాం. అందువల్ల రెండు కూడా ఎప్పుడు ఉన్నప్పుడే మనకి శక్తి పుడుతుంది. అలాగే నారాయణుడు, ఈ నారాయణుడు ఎలా చెప్తున్నాడు, అగ్ని జలము, ఈ రెండు ఎక్కడుంటే అక్కడ ప్రాణం పుడుతుంది. ఇటువంటి ప్రాణశక్తి కలిగినటువంటి అన్నము, అన్నస్వరూపం ఏంటంటే ప్రాణము, అన్నం లేకపోవడం మరణం. అలాగే అన్నదానంలో విశిష్టత ఏంటంటే అన్నం కానీ మనం ప్రకృతిలో పెట్టగలిగితే, ప్రకృతిలో పెట్టడం ప్రకృతి ఎలా పెడతాము, మనకి సంబంధించిన వాళ్ళు కాకుండా, మన గోత్రీకులు కాకుండా, మనకి తెలియనటువంటి వాళ్ళు ఎవరికైనా ఒకరికి అన్నం పెడితే, అయితే వాళ్ళు అందరూ నిజంగా ఆకలితో ఉంటారా? 1000 మందిలో ఒక్కడు కానీ నిజంగా ఆకలి తీర్చుకోగలిగితే మనం పెట్టిన అన్నదానం పూర్తిగా సంతృష్టి చెందినట్టే. అటువంటి అన్నదానం చేసినప్పుడు ఏ భావంతో అయితే మనం చేస్తామో ఆ భావంతో ఉన్నటువంటి వాళ్ళకి సమస్యలన్నీ తీరిపోతాయి. ఎలా తీరిపోతాయండి సమస్యలు అంటే, ప్రకృతిగా గుణం ఉంది. చెప్పాను నార్త్ పోల్ సౌత్ పోల్, ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో ఒక బాధ ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది. ఎప్పుడు కూడా రెండు జంటలు అవి. ఇది వచ్చినప్పుడు అది వస్తుంది, అది వచ్చినప్పుడు రాత్రి పగలు ఇలా మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఒక సమస్యలో ఉన్నామో, ఆర్థిక సమస్యల్లో ఉన్నామో, ఎప్పుడైతే అన్నదానం చేసామో సంపుష్టమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది. ఎలా వస్తుందంటే ఆ ప్రకృతి నియమం అది అంతే. ఎందుకు రాత్రి వచ్చినప్పుడు పగలు ఎలా వస్తుందో ఖచ్చితంగా ఒక అనారోగ్య సమస్యతో ఉన్నప్పుడు మనం అన్నదానం చేసాము, ఖచ్చితంగా ఆరోగ్యము ఏర్పడుతుంది. ఇటువంటి విశిష్టమైన అన్నదానాన్ని ఎప్పుడైనా సరే వండిన వాళ్ళు, వడ్డించిన వాళ్ళు, తిన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా విస్తరణ తీసినటువంటి వాళ్ళు, అక్కడ సేవ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పుణ్యం వర్తించబడుతుంది. వాళ్ళందరూ అన్నపూర్ణ స్వరూపులే. కాబట్టి మనం కానీ ఆ ప్రేమతో అన్నము వడ్డించిన, అక్కడ సేవ చేసిన వాళ్ళందరూ కూడా విశిష్టమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అది యజ్ఞం. ఈ యజ్ఞంలో ఏంటంటే విపరీతమైనటువంటి, ప్రపంచంలో ఒక ఉన్నతమైన ఉద్యోగం అంటే ఏదైనా ఉందంటే అన్నాన్ని శ్రద్ధగా వడ్డించడమే. ఎక్కడ వడ్డించినా పర్వాలేదు, ఎవరికి వడ్డించినా. చివరికి హోటల్స్లో పనిచేసి వడ్డించిన వాడు కూడా గొప్పవాడే. మిగతా ఉద్యోగాలన్నీ అడుగు తినే ఉద్యోగాలు, ఇది ఒక్కటే అన్నం పెట్టే ఉద్యోగం. కాబట్టి అటువంటి మహత్తరమైన అన్నదానంలో వడ్డించిన వాళ్ళు, ఆ విస్తరణ చేసిన వాళ్ళు, నీళ్ళు అందించినటువంటి ప్రాణంకి మనము ప్రాణం పోస్తున్నాం. అటువంటి అన్నదానాన్ని బాలాద్రపీఠంలో ప్రసిద్ధురాలు కూడా జరుపుతాం. కాబట్టి అటువంటి ఐశ్వర్యం అమ్మవారికి అన్నపూర్ణాదేవికి నమస్కారం. జై బాల, జై జై బాల, జై గురుదేవ్.